ఇప్పుడు ప్రభుత్వ బిల్లులు ఉన్నాయి. మొదటి బిల్లు ఆర్థిక శాఖ మంత్రిగా బదులుగా మన మానవ వనరుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసులకు నియామకాలు క్రమబద్ధనం అది సిబ్బంది తీరును వేతన స్వరూపమును హేతుబద్ధం చేయు రెండవ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఇది ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్ సెకండ్ అమెండ్మెంట్ బిల్ 2025. అధ్యక్ష, ఇది శాసనసభ సెప్టెంబర్ 27, 2025 నాడు ఈ బిల్ని పాస్ చేసి శాసన మండలికి పంపిస్తాం జరిగింది. అధ్యక్ష, శాసన మండలిలో ఈ బిల్ హౌస్లో లే అవుతాం జరిగింది. అధ్యక్ష, దాని తర్వాత 100 రోజులు పూర్తయినాయి కనుక తిరిగి ఈ బిల్ మళ్ళీ శాసనసభకు వచ్చింది. అధ్యక్ష, ఈ బిల్ అనేది ఒక మాట చెప్పాలంటే నాకు వెరీ పర్సనల్ ఇష్యూ. అధ్యక్ష, నేను 1983లో జన్మించాను. అంటే అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను జన్మిస్తాను జరిగింది. అధ్యక్ష, అప్పటి నుంచి నేను రాజకీయాల్ని క్లోజ్గా ఫాలో అయిన వ్యక్తిని. అధ్యక్ష, గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలకి ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక అడ్రస్గా ఉండేది. అధ్యక్ష, అలాంటిది 1995లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏ పార్టీ అని చూడకుండా ఫ్యాక్షన్ రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలన్న లక్ష్యంతో ఆనాడు ఆయన ఒక యుద్ధం ప్రకటించారు. అధ్యక్ష, ఒక పక్కన ఫ్యాక్షనిజం, ఇంకో పక్కన నక్సలిజం పైన కూడా ఆయన పోరాడారు. అధ్యక్ష, 2004 తర్వాత అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లో సుమారుగా 164 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అతి దారుణంగా కిరాతకంగా చంపేస్తాం జరిగింది. అధ్యక్ష, ఇది ప్రత్యేకంగా ఆనాడు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో జరిగింది. అధ్యక్ష, ఇక్కడ పెద్దలు చాలా మంది సీనియర్ శాసనసభ్యులు కూడా ఉన్నారు. ఆనాడు బృందం వేసి వీళ్ళు వెళ్ళి అక్కడ ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే అధ్యక్ష ఆ క్షణంలోనే మళ్ళీ ఇంకో ఫోన్ వచ్చి ఇంకో కుటుంబంలో కూడా హత్య జరిగింది, ఆ కుటుంబాన్ని కూడా మీరు కలవాల్సి వస్తుంది, వెళ్ళండి కలవండి అని చెప్పారు. అధ్యక్ష, అలా ఎన్నో హత్యలు జరిగినాయి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షన్ కుటుంబంలో అంటే ఒక హత్య జరిగింది ఫ్యాక్షన్ వల్ల, ఆ పిల్లలు తిరిగి ఫ్యాక్షన్ లోకి వెళ్ళకూడని హైదరాబాద్ లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అనేది ఏర్పాటు చేశారు. అధ్యక్ష, ఆ పిల్లల్ని సొంత పిల్లల్ని చదివించే విధంగా, అంటే నాకు కూడా అంత సమయం ఆయన ఎప్పుడు కేటాయించలేదు, కానీ ఫ్యాక్షన్ దాడిలో చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని చదివించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పర్సనల్ తీసుకుని ఆల్మోస్ట్ నెలకు ఒకసారి వెళ్ళి ఆ పిల్లలతో మాట్లాడి కౌన్సిలింగ్ చేసి మీరు ఫ్యాక్షన్ లోకి వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది. అధ్యక్ష, భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఇది చేయలేదు. అధ్యక్ష, కేవలం ఒక తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యతగా అది ముందలు తీసుకెళ్ళింది. అధ్యక్ష, సో ఏ పార్టీ అయినా అవ్వచ్చు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, కానీ ఫ్యాక్షన్ రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి. అధ్యక్ష, ఫ్యాక్షన్ అంటే రాజకీయ హత్యలు. అధ్యక్ష, రాజకీయ హత్యలు ఎందుకు చేస్తారంటే ఆ ఒక కుటుంబాన్ని పెద్ద దిక్కు లేకుండా చేయాలి, ఆర్థికంగా కుటుంబాన్ని బలహీనంగా చేయాలి, అప్పుడు మొత్తం కుటుంబం రోడ్డు పైకి వస్తుంది అన్న ఆలోచనతో చేస్తారు. అధ్యక్ష 2019, 24 మధ్యలో కూడా ఇలాంటి దాడులు జరిగినాయి. అధ్యక్ష, ప్రత్యేకంగా ఒక విషయం, ఒక కేసు గౌరవ సభకి దృష్టికి తీసుకొస్తున్నా. అధ్యక్ష, ఈ వ్యక్తి బడుగు బలహీన వర్గాలకి చెందిన వ్యక్తి, ఒక బీసీ నాయకుడు, నిరంతరం గ్రామంలో ఉన్న సమస్యల గురించి పోరాడిన వ్యక్తి, అతను నమ్ముకున్న సిద్ధాంతం కోసం నిలబడిన వ్యక్తి, అహర్నిశలు ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి, అధికారంలో ఏ పార్టీ ఉన్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి పోరాడిన వ్యక్తి. ఆ వ్యక్తి పేరే తోట చంద్రయ్య. 2000 అధ్యక్ష మీరు చూస్తే
2022లో జనవరి 12న అతన్ని పైన దాడి చేసి నడి వీధిలో అతన్ని పడుకోబెట్టి ఏకంగా మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు అంటే ఆనాటి పాలకులు 2019 నుంచి 24లో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ నాయకుడు ఒక్కసారి జై చెప్పు నేను వదిలేస్తానని చెప్తే లేదు నేను చెప్పాను, నేను చనిపోయినా పర్వాలేదు ఆ పసుపు జెండా నా పైన పెట్టనని చెప్పిన వ్యక్తి తోట చంద్ర. ఆనాడు జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం అన్నందుకు అతి కిరాతకంగా చంపేశారు అధ్యక్ష. విజువల్స్ ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో ప్రతి భారతీయుడు కూడా చూశారు అధ్యక్ష. ఆ వీడియో రికార్డు కూడా ఉంది అధ్యక్ష. వాళ్ళ అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మేము చర్చించాం, పార్టీ పరంగా చర్చించాం. కూటమి ఎన్డీఏలో ఉన్న జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో కూడా చర్చించాం. ఏకంగా కేబినెట్ లో కూడా నాకు అన్న సమానమైన పవన్ అంతా కూడా కూర్చుని అన్నతో కూడా మేము మాట్లాడితే ఎస్ ఇది మంచి బిల్, మంచి ప్రయోజనం, ఫ్యాక్షన్ రాజకీయాలు ఫుల్ స్టాప్ పెట్టాలి. అది పెట్టాలంటే ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తే అప్పుడు భయపడతారు మన జోలికి వచ్చేదానికి, ఎవరి జోలికి వెళ్ళేదానికి. అందుకే బిల్ తీసుకురావాలని ఆనాడు మేము నిర్ణయించాం. కేబినెట్ లో డిస్కస్ చేసాం, కేబినెట్ ఆమోదం తెలిపింది, శాసనసభకి తీసుకొచ్చాం. నేను చెప్పినట్టు అధ్యక్ష సెప్టెంబర్ 27, 2025న శాసనసభ ఆమోదం తెలిపింది. అటు కౌన్సిల్ కి పంపిస్తే కావాలని బడుగు బలహీన వర్గాలకి చెందిన ఒక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఇది ఆపాల లక్ష్యంతోనే ఆనాడు అక్కడ కౌన్సిల్లో ముందరికెళ్లకుండా మేము ఒకటే చెప్పాం, బిల్ ని రిజెక్ట్ చేస్తారా చేయండి, మేము ఇక్కడ పాస్ చేసుకుంటాం, ఆ హక్కు మాకు ఉంది హౌస్ అని చెప్పాం. కానీ పాస్ చేయకుండా పెట్టారు అధ్యక్ష. కానీ ఒకటే అధ్యక్ష, ఎవరు ఆపలేరు. ఇది ఒక పవిత్రమైన బాధ్యత. ఈ బిల్ తీసుకుంటే ముందరికెళ్లేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది ఈ తోట చంద్రయ్య కుటుంబానికి అన్యాయం కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఏ కుటుంబానికి ఇలా అన్యాయం జరగకుండా లక్ష్యంతో మేము ఉన్నాం అధ్యక్ష. ఈ బిల్ని అందుకే తిరిగి మళ్ళీ శాసనసభ ఏకగ్రీవంగా పాస్ చేయాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అధ్యక్ష. ఇది ఒక ఫేవర్ కాదండి, ఒక చారిటీ కాదండి, ఇది ఒక బాధ్యత అండి మనందరిది. మనందరం ఇది ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఫ్యాక్షన్ కి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇలాంటి కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది. అందుకే శాసనసభని ఏకగ్రీవంగా ఈ బిల్కి ఆమోదం తెలపాలని గౌరవ సభ్యులందరినీ నేను కోరటం జరుగుతుంది. రెడ్డి గారు